హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఈ వీడియోలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుంచి అయితే ఒక చిన్న నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. మంచి అవకాశం అండి, తక్కువ కాంపిటీషన్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇది అటెండర్ లెవెల్ ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. మీరు 10th పాస్ ఉన్నా ఫెయిల్ ఉన్నా అప్లై అనేది చేసుకోగలరు, నో ప్రాబ్లం. అదేవిధంగా ఇక్కడ మీరు నోటిఫికేషన్ అయితే మనం ఫస్ట్ అయితే క్లారిటీగా చూసుకుందామండి. మీరు ఫామ్ అనేది కూడా ఎలా ఫిలప్ చేయాలి, ప్రాసెస్ ఏంటి అని కూడా చెప్తాను. అదేవిధంగా అయితే మీరు ఫిలప్ చేసినా మీరు సింపుల్గా పంపించవచ్చండి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థం అవ్వడం అయితే జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడ పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం నోటిఫికేషన్ అయితే గమనిద్దామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ అడ్రస్ అయితే మీరు గమనించవచ్చండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్, సర్దార్ పటేల్ రోడ్ అండి, కోర్ట్ కాంపౌండ్, సికింద్రాబాద్. అదేవిధంగా పిన్ కోడ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ అడ్రస్కి అయితే మీరు ఆఫ్లైన్ ద్వారా మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు మీ అప్లికేషన్ ఫామ్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు వేకెన్సీ అని గమనిస్తే ప్యూన్ అండి. పే స్కేల్ అనేది ఇక్కడ 13,390 నుంచి 41,380 వరకు అయితే పే స్కేల్ అయితే ఉంటుందండి. అదేవిధంగా అన్ని అలవెన్స్ అయితే మ్యాక్సిమం అయితే వస్తాయి. అదేవిధంగా 2 వేకెన్సీ అయితే ఉన్నాయండి. దీంట్లో జనరల్లో ఒకటైతే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా జనరల్ వాళ్ళకి అనేది 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోగలరు. ఎస్సీ వాళ్ళకి ఒకటి కేటాయించడం అయితే జరిగింది. వీళ్ళు అనేది 21 నుంచి 35 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోగలరండి. మీరు అదర్ కేటగిరీ వాళ్ళైతే ఇక్కడ జనరల్లో అప్లై అనేది చేసుకోగలరు. అసలు క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు 7th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోగలరు. దీంతోపాటు ఇక్కడ మీరు అదేవిధంగా మోటార్ సైక్లింగ్ అయితే మీకు వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. మ్యాక్సిమం అయితే అందరికీ ఇది వస్తుందండి. అదేవిధంగా డిజైరబుల్గా అనేది ఇక్కడ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి, లేకపోయినా అప్లై అనేది చేసుకోగలరు. లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు October 19 వరకు అయితే మీరు ఏజ్ అనేది కౌంట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. ఆఫ్లైన్ విధానంలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. దీంతోపాటు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి. 1/4 అనేది ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు సిలబస్ అనేది చూసుకుంటే బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది ఇక్కడ 7th స్టాండర్డ్లో మాత్రమే ఉంటుంది. తర్వాత బేసిక్ సైన్స్, బేసిక్ లాంగ్వేజ్ అనేది హిందీ లేదా మీరు ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండి, బేసిక్ కంప్యూటర్ పైన అయితే ఇక్కడ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టోటల్ ఇక్కడ 60 అనేది మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. 100 మీటర్ అనేది టైం అయితే ఇస్తారండి. మీ ఫీజు అనేది ఇక్కడ చూసుకుంటే జనరల్ వాళ్ళకైతే 300 ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 200 ఫీజు అయితే మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ బ్యాంకులో డీడీ ద్వారా అయితే మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్, ఈ పేరు పైన అయితే మీరు డీడీ అనేది తీయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏదైనా బ్యాంకులో వెళ్ళి ఈ పేరు పైన అయితే మీరు డీడీ అనేది తీయంగా ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేశారండి. ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. వీళ్ళ అడ్రస్ అనేది చూసుకుంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్, అదేవిధంగా ఇక్కడ సర్దార్ పటేల్ రోడ్, కోర్ట్ హౌస్ కాంపౌండ్, సికింద్రాబాద్ అండి. అయితే 5403 అనే పిన్ కోడ్ అనేది మీ స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి మీ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. లాస్ట్ డేట్ అనేది October 19 వరకు అప్లై అనేది చేసుకోగలరు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిలప్ చేసి అయితే పంపించాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ రీసెంట్ ఫోటో అయితే మీరు పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్, ఆ తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మిగతా డీటెయిల్స్ అనేది ఇక్కడైతే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఈ బోర్డు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ డీడీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ డీడీ నెంబర్, అదేవిధంగా మీరు ఏ డేట్న పే చేశారు, అదేవిధంగా ఎంత పే చేశారు, ఏ బ్యాంక్లో పే చేశారో అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే మీరు ఏ డాక్యుమెంట్ పంపించాలో ఇక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. 7th or 10th ఈక్వలెంట్ ఉంటే ఇక్కడ ఫస్ట్ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ సపోర్టివ్ డాక్యుమెంట్ కూడా మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. ఓన్లీ జిరాక్స్ మాత్రమే పంపించాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సెకండ్ కాలం టిక్ చేయొచ్చు. అదేవిధంగా మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న సర్టిఫికేట్ కూడా మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. తర్వాత డిగ్రీ, ఆ తర్వాత ఆధార్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అది కూడా మీరు ఇక్కడ ఉంటే టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఆధార్ కార్డు పంపించాల్సి అయితే ఉంటుంది. కమ్యూనిటీ అడ్రస్ అనేది ఇక్కడ మీరు క్యాష్ అనేది ఇక్కడ పంపించాల్సి అయితే ఉంటుందండి. డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఇక్కడ మీరు డీడీ అనేది చూసుకుంటే ఒరిజినల్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. మిగతాయి మాత్రం జిరాక్స్ మాత్రమే పంపించాల్సి అయితే ఉంటుందండి. వీటిపైన సెల్ఫ్ అటాస్టెడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మీరు జిరాక్స్ పైన అయితే లాస్ట్ అనేది
మీ నేమ్ రాసిన తర్వాత సెల్ఫ్ అటాచ్డ్ అని ఇక్కడ కింద అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ అదేవిధంగా డేట్ అని ఇక్కడైతే మెన్షన్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు సపోర్టివ్ డాక్యుమెంట్ అని ఒకే దగ్గర పెట్టిన తర్వాత మీరు ఇక్కడ ఒక మెనూ లోపల పెట్టి దానిపైన రాసి అయితే మీరు సింపుల్గా అయితే ఇక్కడ నేను చూపిస్తున్నానండి. ఈ విధంగా అయితే మీరు ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. 2 దగ్గర వాళ్ళ అడ్రస్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరైతే ఈజీగా అయితే పంపించవచ్చు. ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఈజీగా అయితే పంపించవచ్చు అండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ వేకెన్సీ ఉంది కాబట్టి అదేవిధంగా ఫస్ట్ సాలరీ తక్కువ ఉన్న తర్వాత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ప్రజెంట్ అయితే ఏ ఉద్యోగం లేని వాళ్ళకు ఏదో ఒక ఉద్యోగం అయితే ఉండాలి కాబట్టి ట్రై చేయడంలో తప్పులేదు కాబట్టి ఈజీగా అయితే మీరు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.